అందరికి నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సోమశిలలో బోటింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం సోమశిలకు అయితే కార్లో అయితే వెళ్తున్నాము. కారులో వెళ్తున్నప్పుడు మనకి ఇట్లా కొండలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి నేను మీకు చూపిస్తున్నాను. హైదరాబాద్ నుంచి మనము సోమశిలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 3 గంటలు పడుతుంది. మనం కారులో వెళ్తున్నప్పుడు సోమశిలకు దగ్గర అవుతున్నప్పుడు మనకి ఇలా కొండలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనము కొండల్ని చూసుకుంటూ వాటిని దాటుకుంటూ సోమశిలకు అయితే వెళ్ళిపోవాలి. ఓకే, మనం మొత్తానికి సోమశిలకు అయితే వచ్చేసాము. సోమశిల ఏంటంటే అటువైపేమో ఆంధ్రప్రదేశ్, ఇటువైపేమో తెలంగాణ, మధ్యలో నీకు కృష్ణానది అనేది ఉంటుంది. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇస్తున్నారు. ఇది నెలకు ₹501 ప్రీమియంతో. ఇది టర్మ్ వచ్చేసి 100 ఇయర్స్ వరకు ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఈ ఇన్సూరెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ప్రశాంతంగా ఉందో సోమశిలలో. ఇవన్నీ కూడా బోటింగ్స్. ఈ బోటింగ్లలో మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. మేము నిలబడ్డ బోటింగ్ అయితే అది చెడిపోయిన బోటింగ్. దీనిపైన మాకు తెలియదు, అలాగే నిలబడి ఉన్నాము. ఇప్పుడు మీకు ప్రశాంతంగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా ఉంది, వెదర్ అని చెప్పి. అది బాగుంది, ఈ బోటింగ్ బాగుంది, అది ట్రావెల్ చేయొచ్చు. కానీ పబ్లిక్ తక్కువ ఉండటం వల్ల ఇంకా అది రన్ చేయలేదు. అంటే ఎక్కువ జనాలు వస్తే దాన్ని తీస్తారు. మేము ఇప్పుడు మీరంతా చూస్తున్నది అంటే ఇది బాగుంది. మేము నిలబడ్డ బోటింగ్ మాత్రం సరైనది కాదు. వీకెండ్స్ లో సోమశిలకు వెళ్ళటం మంచిది, నేను సజెషన్ అయితే చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.